గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ అండ్ వెల్కమ్ టు ఆల్. నా పేరు షుకూర్ షేక్, ఆంధ్రప్రదేశ్ నుండి. ఇద్దరితో ఈరోజు ఒక అద్భుతమైన అవకాశాన్ని పంచుకోవడానికి వచ్చా. ఇప్పుడు ప్రపంచంలో టెక్నాలజీ పరంగా వేగంగా ఎదుగుతుంది మన దేశం. ఏఐ, బ్లాక్ చైన్, డిజిటల్ ఎకానమీ ఇవన్నీ భవిష్యత్తు కాదు, ఇవే ప్రస్తుత ప్రపంచాన్ని మార్చుతున్న శక్తులు. అలాంటి సమయంలో ఇండియా నుండే ప్రపంచ స్థాయి లేయర్ 1 బ్లాక్ చైన్ నిర్మించాలి అనే గొప్ప విజన్తో వచ్చిన ప్రాజెక్ట్ ఎంఎస్టి బ్లాక్ చైన్. ఈరోజు మనం కేవలం ఒక కాయిన్ గురించో ఒక ఇన్కమ్ గురించో మాట్లాడడం కాదు, ఫ్యూచర్లో కోట్లాది మంది ఉపయోగించే ఒక పెద్ద డిజిటల్ సిస్టంలో మన స్థానం ఎలా ఉండబోతుందో తెలుసుకోబోతున్నాం. కాబట్టి చివరి వరకు చాలా శ్రద్ధగా వినండి, ఎందుకంటే కొన్ని అవకాశాలు జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. ఇది కూడా అలాంటి అవకాశం కావచ్చు. ఎంఎస్టి బ్లాక్ చైన్ ఆపర్చునిటీ. ఎంఎస్టి బ్లాక్ చైన్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే ఇండియా నుండి ప్రపంచానికి ఒక పవర్ఫుల్ డీసెంట్రలైజ్డ్ నెట్వర్క్ నిర్మించడం. ఇప్పటి వరకు పెద్ద పెద్ద బ్లాక్ చైన్ నెట్వర్క్స్ ఎక్కువగా విదేశాల నుండే వచ్చాయి, కానీ ఇప్పుడు మన దేశం నుండే ప్రపంచ స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించే ప్రయత్నం జరుగుతోంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది కేవలం కంపెనీ ఎదగడానికి మాత్రమే కాదు, సాధారణ వ్యక్తులు కూడా ఈ నెట్వర్క్ గ్రోత్లో భాగస్వాములు కావడానికి అవకాశం కల్పిస్తుంది. ఫ్రాక్షనల్ నోడ్ సిస్టమ్ ద్వారా లక్షల రూపాయల సర్వర్స్ కొనకుండా, ఎటువంటి టెక్నికల్ అవగాహన లేకుండా చిన్న షేర్తో కూడా గ్లోబల్ బ్లాక్ చైన్ నెట్వర్క్లో భాగం కావచ్చు. అంటే భవిష్యత్తులో ఉపయోగపడే ఒక పెద్ద డిజిటల్ హైవే నిర్మాణంలో మనం కూడా భాగస్వామ్యం అవుతున్నాం. ఈ ఎంఎస్టి వెనుకున్న సంస్థ పేరు మాస్టర్ స్ట్రోక్ టెక్నోసాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ ఆగస్ట్ 2024లో స్థాపించబడిందండి. హెడ్ ఆఫీస్ పూణే, ఇండియాలో ఉంది. ఇక్కడ ఏదైతే మీరు పిక్చర్లో చూస్తున్నారో అదే మన హెడ్ ఆఫీస్ పూణేలో ఉన్నది. వారి ప్రధాన లక్ష్యం ఇండియా నుండి ప్రపంచ స్థాయి బ్లాక్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించడం. ఇక్కడ గమనించాల్సిన విషయం, చాలా ప్రాజెక్ట్స్ కేవలం హైప్ మీద నడుస్తాయి, కానీ ఎంఎస్టి ఒక ప్రాపర్ రిజిస్టర్డ్ కంపెనీ ద్వారా నిర్మించబడుతుంది. అంటే విజన్తో పాటు స్ట్రక్చర్ కూడా ఉంది, ప్లానింగ్తో పాటు లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ కూడా ఉంది. ఇది ఒక్క రోజులో వచ్చిపోయే కాన్సెప్ట్ కాదు, స్టెప్ బై స్టెప్గా ఈకోసిస్టమ్ బిల్డ్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. అండ్ లీగల్ అండ్ గవర్నమెంట్ రికగ్నిషన్ గురించి ఇప్పుడు మాట్లాడదాం. ఏ ప్రాజెక్ట్ అయినా లాంగ్ టర్మ్గా నిలబడాలంటే లీగల్ స్ట్రక్చర్ చాలా ముఖ్యం. ఎంఎస్టికి స్టార్టప్ ఇండియా రికగ్నిషన్ ఉంది, ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ ఉంది, జిఎస్టి ఉంది, కార్పొరేట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ కూడా ఉంది. అంటే కంపెనీ పూర్తిగా నమోదైన వ్యవస్థలో పనిచేస్తుంది. ఇది ఎందుకు ముఖ్యం అంటే ఈరోజు ప్రపంచం బ్లాక్ చైన్ వైపు వెళ్తోంది, కానీ ఫ్యూచర్లో నిలబడేది రెగ్యులేషన్కి దగ్గరగా ఉన్న ప్రాజెక్ట్స్ మాత్రమే. అందుకే ఎంఎస్టి తన ఫౌండేషన్ని లీగల్గా మరియు స్ట్రక్చర్డ్గా బిల్డ్ చేసుకుంటుంది. ఇక్కడ మీకు క్రెడెన్షియల్స్ చూపించడం జరిగిందండి. ఇవన్నీ మన కంపెనీ యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ నెంబర్స్. ఈవెన్ మీరు దీంట్లోని ఎంసీఏ, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్లో లాగిన్ అయ్యి ఈ సిన్ నెంబర్ కొడితే కంపెనీ డీటెయిల్స్ వస్తాయి. అలాగే ట్యాన్ ద్వారా మీరు ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్స్ అవన్నీ చూసుకోవచ్చు. మన నెక్స్ట్ అలాగే జిఎస్టీ రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా జిఎస్టీ ఎవ్రీ మంత్ ఎలా ఫైల్ చేస్తున్నారో అవి చూడొచ్చు. అండ్ స్టార్టప్ ఇండియా ప్రాజెక్ట్గా రికగ్నైజ్ అయిన సంస్థ కాబట్టి మీరు startupindia.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి వెరిఫై డౌన్లోడ్ సర్టిఫికేట్ అని క్లిక్ చేసి మీరు ఈ డిప్ నెంబర్ ఏదైతే కనిపిస్తుందో అది కొట్టినా, లేకపోతే మాస్టర్ స్ట్రోక్ టెక్నోసాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అని సెర్చ్ చేసినా మీకు టోటల్ స్టార్టప్ ఇండియా రికగ్నిషన్ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసి చూడొచ్చు. రైట్. అలాగే ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ కూడా ఇక్కడ ఉంది, దాని తాలూకు నెంబర్ ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ టెక్నికల్ కోర్ గురించి మనం ఇప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు అసలు ముఖ్యమైన విషయం, ఎంఎస్టి కేవలం ఒక టోకెన్ కాదండి, ఇది ఒక లేయర్ 1 బ్లాక్ చైన్ నెట్వర్క్. లేయర్ 1 అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇతర యాప్స్, వ్యాలెట్స్, స్మార్ట్ కాంట్రాక్ట్స్ అన్నీ నడిచే మెయిన్ రోడ్ లాంటిది. బిట్కాయిన్కి తన బ్లాక్ చైన్ ఉంది, ఇథేరియంకి తన బ్లాక్ చైన్ ఉంది, బిఎన్బికి తన ఓన్ బ్లాక్ చైన్ ఉంది,
అలాగే ఎంఎస్టికి కూడా తన ఓన్ నెట్వర్క్ ఉంది. అంటే ఇది ఇంకో ప్రాజెక్ట్ మీద ఆధారపడకుండా తన ఓన్ సిస్టంతో పనిచేస్తుంది. ఇదే పెద్ద విషయం. 2024 అక్టోబర్ 3వ తేదీ ఎంఎస్టి చరిత్రలో ఒక ప్రత్యేకమైన రోజు. ఆ రోజు మొదటి జెనెసిస్ బ్లాక్ సృష్టించబడింది. బ్లాక్ చైన్ ప్రపంచంలో జెనెసిస్ బ్లాక్ అంటే ఒక కొత్త ప్రపంచానికి మొదటి అడుగు. తర్వాత నవంబర్ 7, 2024న ఫ్రాక్షనల్ నోడ్ ప్రోగ్రామ్ ప్రారంభమైంది. అంటే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ మాత్రమే కాదు, సాధారణ వ్యక్తులు కూడా బ్లాక్ చైన్ వ్యాలిడేటర్ సిస్టంలో భాగస్వాములు కావడానికి అవకాశం ఓపెన్ చేయబడింది. ఇది నిజంగా రివల్యూషనరీ ఐడియా అనే చెప్పాలి. ఎంఎస్టి నెట్వర్క్లో బ్లాక్స్ ప్రతి 3 సెకండ్స్కి క్రియేట్ అవుతాయండి. దీని అర్థం ట్రాన్సాక్షన్స్ చాలా ఫాస్ట్గా జరుగుతాయి. అలాగే పాత సిస్టమ్స్లో మినిట్స్ పట్టే పనులు ఇక్కడ కొన్ని సెకండ్స్లో కంప్లీట్ అయిపోతాయి. ఇది ఫ్యూచర్ డిజిటల్ ఎకానమీకి చాలా అవసరం. ఎందుకంటే రాబోయే రోజుల్లో పేమెంట్స్, ఐడెంటిటీ సిస్టమ్స్, గేమింగ్, ఫైనాన్స్ అన్నీ బ్లాక్ చైన్ మీదకే వస్తాయి. అప్పుడు స్పీడ్ చాలా ముఖ్యం అవుతుంది. ఎంఎస్టి ఉపయోగిస్తున్న సిస్టమ్ పేరు పోసా, ప్రూఫ్ ఆఫ్ స్టేక్డ్ అథారిటీ. సింపుల్గా చెప్పాలంటే ఇది స్పీడ్ మరియు సెక్యూరిటీ రెండింటిని బ్యాలెన్స్ చేసే విధానం. ఇది ఎలక్ట్రిసిటీ వేస్ట్ ఎక్కువ చేసే మైనింగ్ సిస్టమ్స్ లాంటిది కాదు. అంటే ఈకో ఫ్రెండ్లీ కూడా, ఫాస్ట్ కూడా, సెక్యూర్ కూడా. ఇదే ఫ్యూచర్ బ్లాక్ చైన్ డైరెక్షన్ అని చాలామంది ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు కూడా. మొత్తం ఎంఎస్టి నెట్వర్క్లో 21 వ్యాలిడేటర్ నోడ్స్ ఉంటాయండి. అందులో 3 నోడ్స్ కంపెనీ ఓన్డ్, కంపెనీ ఆపరేటెడ్. మిగిలిన 18 కూడా కమ్యూనిటీకి ఫ్రాక్షనల్గా కొనుక్కునే అవకాశం కల్పిస్తున్నారు. ఇక్కడే అసలు బ్యూటీ ఉంది. ఇది పూర్తిగా సెంట్రలైజ్డ్ కాదు, మరియు పూర్తిగా అన్కంట్రోల్డ్ కూడా కాదు. కంపెనీ స్టెబిలిటీని మెయింటైన్ చేస్తుంది. అంటే ప్రూఫ్ ఆఫ్ స్టేక్ గురించి, ప్రోటోకాల్ అప్గ్రేడ్స్ గురించి, సాఫ్ట్వేర్ అప్గ్రేడ్స్ గురించి కంపెనీ తన దగ్గర 3 ఓన్ నోడ్స్ అనేవి మెయింటైన్ చేయడం జరుగుతుంది. రిమైనింగ్ అన్నీ కూడా కమ్యూనిటీకి డీసెంట్రలైజేషన్ని పెంచడానికి ఫ్రాక్షనల్ వేలో ఇస్తుందన్నమాట. ఈ బ్యాలెన్స్ సిస్టమ్ వల్ల నెట్వర్క్ లాంగ్ టర్మ్గా స్ట్రాంగ్గా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చాలామంది అడిగే ప్రశ్న, నోడ్ అంటే కోట్ల పెట్టుబడి అవసరమా? సాధారణంగా ఎస్, కానీ ఎంఎస్టి దాన్ని కంప్లీట్గా మార్చేసింది. ఒక్కో నోడ్ని 70,000 ఫ్రాక్షన్స్గా డివైడ్ చేశారు. అంటే చిన్న షేర్లో కూడా, అతి చిన్న మొత్తంతో కూడా ఒక పెద్ద వ్యాలిడేటర్ సిస్టంలో మనం షేర్ హోల్డర్ అవ్వచ్చు. సర్వర్ మెయింటెనెన్స్ టెన్షన్ అసలు లేనే లేదు, టెక్నికల్ టెన్షన్ లేదు, హోస్టింగ్ టెన్షన్ లేదు, టైం టు టైం చూడాల్సిన అవసరం కూడా లేదు. సిస్టమ్ పనిచేస్తుంటే రివార్డ్స్ వ్యాలెట్కి వస్తూనే ఉంటాయి. ఇదే ఫ్రాక్షనల్ పార్టిసిపేషన్ యొక్క పవర్. ఇక్కడ నోడ్ పారామీటర్స్ ఇక్కడ చూడండి. ఈ స్లైడ్ మీకు అర్థం అవ్వడం చాలా అవసరం. ఎందుకంటే ఇక్కడ ప్రతి నోడ్ని 70,000 భాగాలుగా చేయడం జరిగింది, రైట్? సో ఇక్కడ 21 నోడ్లు అంటే 21 ఇంటూ 70,000 భాగాలు. యాక్చువల్గా టోటల్ ఫ్రాక్షన్స్ ఏంటంటే 14,70,000 అండి. 21 నోట్స్ని కానీ మనం కౌంట్ చేస్తే. కానీ 21లో 3 నోట్స్ కంపెనీ ఓన్డ్, కంపెనీ ఆపరేటెడ్. 3 ఇంటూ 70,000 అంటే 2,10,000 ఫ్రాక్షన్స్ యాక్చువల్గా మనం డివైడ్ చేసుకుంటే. కానీ ఇవి 3 కంప్లీట్ నోట్స్, కంపెనీ ఓన్డ్, కంపెనీ ఆపరేటెడ్. కాబట్టి ఈ 21 నోట్స్లో 3 నోట్స్ మైనస్ చేస్తే మిగిలినవి 18 నోట్స్ కమ్యూనిటీకి ఫ్రాక్షనల్గా కొనుక్కునే అవకాశం ఇస్తుంది. అంటే 18 నోట్స్ ఇంటూ 70,000 ఫ్రాక్షన్స్. అంటే మనం కొనుక్కోవడానికి కంపెనీ ఆఫర్ చేస్తున్న ఫ్రాక్షన్స్ ఏంటంటే 12,60,000 మాత్రమే. సో మనం ఎంత చేసినా ఈ 12,60,000 ఫ్రాక్షన్స్ మాత్రమే కొనగలం. అంతకు మించి కొనడానికి కుదరదు, కంపెనీ కూడా మనకు ఆఫర్ చేయదు.
ఇక్కడ ఈ నోట్స్ని మొత్తం 21 నోట్స్లో 3 కంపెనీ ఇవి తీసేగా మిగతా 18ని కూడా 3 లెవెల్లోని సేల్స్ ఆఫర్ చేస్తున్నారండి. అంటే మనం 3 లెవెల్స్లో కొనుక్కోవచ్చు. యాక్చువల్గా ప్రతి లెవెల్లో 7 నోట్స్ ఉంటాయి, కానీ ఫస్ట్ లెవెల్లో 3 కంపెనీ ఓన్డ్ కంపెనీ ఆపరేటెడ్ కాబట్టి సో ఫస్ట్ లెవెల్లో 4 నోట్సే ఉంటాయి. సో 4 నోట్స్ 4th నోడ్ నుండి 7th నోడ్ వరకు మనం ఫస్ట్ లెవెల్ అంటాం. ఈ లెవెల్లోని మీరు కేవలం 1000 రూపాయల నుండి 2000 రూపాయల లోపే ఫ్రాక్షన్ బై చేయగలరు. ప్లస్ దీనికి 18% జిఎస్టీ కలిపి ఉంటుందండి. కానీ ఆ లెవెల్ ఆల్రెడీ కంప్లీటెడ్, ఫస్ట్ లెవెల్ అయిపోయింది. ఇప్పుడు రన్ అవుతున్నది సెకండ్ లెవెల్. సెకండ్ లెవెల్ 8th నోడ్ నుండి 14th నోడ్ వరకు సెకండ్ లెవెల్. ఈ లెవెల్లో నోట్స్ 2000 నుండి 11,000 రూపీస్ వరకు ఉంటాయి. దీనికి కూడా 18% జిఎస్టీ యాడ్ చేసుకోవాలి మనం. దీంట్లో 7 నోట్స్ ఉంటాయి. అలాగే థర్డ్ లెవెల్లో 15th నోడ్ నుండి 21st నోడ్ వరకు ఉంటాయి. ఈ లెవెల్లోని మీకు 11,000 నుండి 20,000 ఒక ఫ్రాక్షన్ వాల్యూ ఉంటుంది, ప్లస్ 18% జిఎస్టీ. అంటే మీరు 21st నోడ్లోని కానీ ఒక ఫ్రాక్షన్ బై చేయాలి అంటే 23,600 రూపాయలకి బై చేయాల్సి వస్తుంది. అదే ఈరోజు మీరు కేవలం 5,550 రూపాయల దగ్గర ఒక ఫ్రాక్షన్ బై చేయొచ్చు. ఇలా టోటల్ 3 లెవెల్స్ది కలుపుకుంటే 18 నోట్స్ అన్నమాట. ఇక్కడ ప్రతి నోడ్ ఫ్రాక్షన్ సెల్లింగ్ తర్వాత ఆటోమేటికల్లీ 0.018 పైసా ఇంక్రీజ్ అవుతుందండి. ఈ కారణం చేత ఈ రోజున్న ప్రైస్ రేపు ఉండదు, రేపు ఉండేది ఎల్లుండి ఉండదు, ఈ నెల ఉండేది వచ్చే నెల ఉండదు. ఇలా కంటిన్యూస్లీ గ్రో అవుతూనే ఉంటుంది. అంటే ఎర్లీ స్టేజ్లో వచ్చిన వాళ్ళకు అడ్వాంటేజ్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఇది ఎందుకంటే నెట్వర్క్ గ్రో అవుతున్న కొద్దీ డిమాండ్ కూడా పెరుగుతుందని స్ట్రక్చర్ రూపొందించారు. అందుకే చాలామంది ఎర్లీ పార్టిసిపేషన్ని ముఖ్యంగా ఓన్ చేసుకోవడానికి చూస్తుంటారు. ఇప్పుడు టోకనామిక్స్ అండ్ స్కేర్సిటీ గురించి మనం చూద్దాం. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎంఎస్టి టోటల్ సప్లై 8.4 బిలియన్స్ మాత్రమే. ఎందుకంటే అన్లిమిటెడ్ సప్లై ఉన్న అసెట్స్ వాల్యూ సస్టైన్ కావడం కష్టం. కానీ లిమిటెడ్ సప్లై ఉన్నప్పుడు డిమాండ్ పెరిగితే స్కేర్సిటీ క్రియేట్ అవుతుంది. బిట్కాయిన్ ఎందుకు విలువ పెరిగింది? స్కేర్సిటీ కూడా ఒక ప్రధాన కారణం. అలాగే ఎంఎస్టి కూడా ఫిక్స్డ్ సప్లై మోడల్తో రూపొందించబడింది. రివార్డ్ మెకానిజం, ఇది ఈ స్లైడ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది తెలుసుకుంటే మీరు చాలా ఈజీగా క్యాలిక్యులేషన్స్ చేసుకోవచ్చు. ఏ నోడ్లో ఉన్నాము, మనకి ఎంత రావచ్చు అనేది ఎవరిని అడగాల్సిన అవసరం ఉండదు. సో ఇక్కడ ప్రతి 3 సెకండ్స్కి ఒక బ్లాక్ క్రియేట్ అవుతుంది. మన బ్లాక్ చైన్లో ప్రతి 3 సెకండ్స్కి ఒక బ్లాక్ క్రియేట్ అవుతుంది. ప్రతి బ్లాక్కి రివార్డ్ విడుదలవుతుంది. ఆ రివార్డ్ 200 ఎంఎస్టిసి అండి. సో ఒక 3 సెకండ్కి ఒక బ్లాక్ క్రియేట్ అయితే 24 గంటల్లో 28,800 బ్లాక్లు క్రియేట్ అవుతాయి. అంటే 28,800 ఇంటూ 200 ఒక బ్లాక్కి, కాబట్టి టోటల్ 57,60,000 కాయిన్లు ఒక రోజుకి రిలీజ్ అవుతాయండి రివార్డ్గా. ఇది స్టార్టింగ్ ఫేజ్, అంటే బిఫోర్ హ్యాల్వింగ్ మాట. మనం హ్యాల్వింగ్కి ముందున్న స్టేజ్లో ఉన్నాం. కాబట్టి ఎర్లీ స్టేజ్లో ఇప్పుడు ఎవరైతే ఫ్రాక్షన్స్ ఓన్ చేసుకుంటారో, ఎన్ని వీలైతే అన్ని కొనుక్కుంటున్నారో వాళ్ళు చాలా అడ్వాంటేజ్లో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ కాయిన్స్ని అక్యుములేట్ చేయగలరు, ఎక్కువ కాయిన్స్ని హోల్డ్ చేయగలరు అన్నమాట. ఇక్కడ ఈ ఫ్రాక్షనల్ రివార్డ్ ఫార్ములా, సో మీకు ఇక్కడ 57,60,000 కాయిన్స్ రోజుకి వస్తున్నాయి. మరి ఒక ఫ్రాక్షన్కి ఎంత వస్తుంది? 57,60,000 కాయిన్లు రోజుకి వస్తే ఒక ఫ్రాక్షన్ కొన్న వ్యక్తికి ఎలా వస్తుంది? ఆ ఫార్ములా ఇదండి. ఒక ఫ్రాక్షనల్ డైలీ రివార్డ్ ఈక్వల్ టు డైలీ రిలీజ్డ్ కాయిన్స్, అంటే 57,60,000 డివైడెడ్ బై యాక్టివ్ నోట్స్. ఎన్ని నోట్స్ అయితే ప్రెజెంట్ యాక్టివ్ అయ్యాయో అన్ని ఇంటూ 70,000. ఇది ఫార్ములా అండి. దాన్ని అప్లై చేద్దాం. ఒక ఫ్రాక్షన్ రివార్డ్కి 57,60,000 రోజుకి మింట్ అవుతున్నాయి కదా ప్రస్తుతం. దాన్ని డివైడ్ చేస్తే 10 నోట్స్ ఇప్పుడు ప్రస్తుతం యాక్టివేట్ అయ్యాయండి. 10th నోడ్ మనం ఫ్రాక్షనల్ నోడ్ సెల్లింగ్ జరుగుతుందన్నమాట. సో 10 ఇంటూ 70,000 ఫ్రాక్షన్స్ అంటే 7 లక్షలు.
సో 57,60,000 డివైడెడ్ బై 7 లక్షలు చేస్తే ఒక్క ఫ్రాక్షన్కి 8.23 కాయిన్స్ వస్తున్నాయండి. సో మీరు ఒకటి కొంటే 8.23 వస్తాయి, 10 కొంటే 82 వస్తాయి, 100 కొంటే 823 వస్తాయి. అలా మీరు ఎన్ని ఎక్కువ కొనుక్కుంటే అన్ని వస్తాయి అన్నమాట. దీనివల్ల లాభం ఏంటి చూడండి. ఇక్కడ యాక్చువల్గా మంత్లీ ఒక రోజుకి ఒక ఫ్రాక్షన్కి 8.23 వస్తే నెలకి 246.86 కాయిన్లు వస్తాయండి. అంటే మనకి హ్యాల్వింగ్కి జస్ట్ ఇంకా 150 డేస్ మాత్రమే మిగిలింది. ఆల్మోస్ట్ 5 మంత్స్ ఉంది అంతే. ఈ 5 మంత్స్లో డైలీ 8.23 చొప్పున కానీ మీకు కాయిన్స్ వస్తే 1234 కాయిన్స్ మీరు ఎర్న్ చేయగలరు ఈ 5 నెలల్లో ఒక ఫ్రాక్షన్కి. అదే మీరు 10 కొంటే 12,340 కాయిన్స్ ఎర్న్ చేయొచ్చు. 100 కొంటే 1,23,000 కాయిన్స్ ఎర్న్ చేయొచ్చు కదా. సో ఈ విధంగా మీరు ఎన్ని కాయిన్స్ ఎర్న్ చేయాలనుకుంటున్నారు దాని ప్రకారం మీరు ఎంతైతే ఎఫోర్డ్ చేయగలరో అంత, మీ పాకెట్ ఎంత అలౌ చేస్తే అంత, ఎప్పుడు వీలైతే అప్పుడు ఈ 21 నోడ్లు కంప్లీట్ అయ్యే లోపు కొనుక్కోవాలి. కానీ మీరు ఒక రోజు డిలే చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మీరు ఒక 10 ఫ్రాక్షన్స్ కొందాం అనుకున్నారు, ఈ రోజు మీరు కొంటే జస్ట్ 55,550 రూపాయలకి 10 ఫ్రాక్షన్స్ వచ్చేస్తాయి. దీనివల్ల రేపు ఉదయం మీకు వచ్చే రివార్డ్ ఎంత అండి? 10కి 82 కాయిన్లు వస్తాయి రేపు మార్నింగ్ కదా. అదే మీరు ఈ రోజు కాకుండా రేపు కొన్నారనుకోండి, మీకు ఎల్లుండి వస్తాయి 82 కాయిన్లు. ప్లస్ రేపు ఈ రోజు మీకు 55,550కి అయ్యేది మేబీ రేపు 56,000 అయిపోవచ్చు రేటు పెరిగి. అంటే ఇక్కడ రేటు పెరిగిపోతూ ఉంటుంది, రివార్డ్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. మనం చేసే ప్రతి అంటే ఒక రోజు లేట్ చేస్తే దానివల్ల మనం చాలా కాయిన్స్ కోల్పోతాం అన్నమాట. ఈ కాయిన్ వాల్యూ ఇప్పుడు ఎవరికి తెలియదు, ఎందుకంటే ప్రస్తుతం ఇది లిస్టింగ్ అవ్వలేదు, సో వాల్యూ లేదు అని చాలామంది భ్రమలో ఉన్నారు. కానీ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీరు కావాలి అంటే మీ దగ్గర ఉన్న కాయిన్స్ని ఇప్పుడు కూడా P2Pలోని మన గ్రూప్స్లో కానీ క్రాస్ లైన్ గ్రూప్స్లో కానీ ఈజీగా సెల్ చేయొచ్చు. ఇండియన్ రూపీస్లో తీసుకోవడానికి వేల మంది ఉన్నారు అమ్మే అవసరం మనకుంటే. కానీ ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా రిగ్రెట్ ఫీల్ అవుతారు అతి తొందరలో. నోడ్ యాక్టివేట్ అయినప్పుడు ఒక రోజుకి 16.45 కాయిన్లు వచ్చేవండి. ఈ రోజు 10th నోడ్ యాక్టివ్లో అయిపోయింది కాబట్టి మనకి 8.23 వస్తున్నాయి. ఎప్పుడైతే 15 నోడ్ యాక్టివేట్ అవుతుందో 5.48 వస్తాయి. 21 నోడ్లు కూడా యాక్టివేట్ అయిపోతే 3.92 వస్తాయి. దీనివల్ల తెలిసేది ఏంటి అంటే మనం ఎంత లేట్ చేస్తే అంత రివార్డ్ కోల్పోయే అవకాశం ఉంటుంది. 10వ నోడ్లో కొనుక్కుంటే ఇప్పటికీ మంచి స్టేజ్లో ఉన్నాం, ఇంకా సెకండ్ లెవెల్ కంప్లీట్ అవ్వలేదు, అతి తక్కువ రేటుకి దొరుకుతుంది, ఎన్ని వీలైతే అన్ని కొనుక్కోవచ్చు, అలాగే మనం రిఫర్ చేసి కూడా ఎర్న్ చేయొచ్చు. ఇక్కడ పాసివ్ ప్లస్ యాక్టివ్ రెండు ఇన్కమ్స్ కూడా ఎర్న్ చేయొచ్చు, రైట్. సో ఇక్కడ ఇప్పుడు మీరు రోజుకి 8.23 సంపాదిస్తారు. ఇది కానీ మిస్ అయ్యి 11కి వెళ్ళిపోయారు అనుకోండి, డిస్ట్రిబ్యూషన్ చేంజ్ అయిపోద్ది, అప్పుడు 7.4 కాయిన్స్ వస్తారు రోజుకి. అలాగ గ్రాడ్యువల్లీ తగ్గిపోతూ ఉంటాయన్నమాట. అంటే ఇక్కడ నోడ్ పెరిగే కొలది ప్రైస్ పెరిగిపోతూ ఉంటుంది, అలాగే రివార్డ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. దీన్ని మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఉన్న ఫేజ్ని చాలా ముఖ్యమైన ఫేజ్గా చెప్తున్నాం, ఎందుకంటే 2026 వరకు రివార్డ్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే హ్యాల్వింగ్ అవ్వదు కాబట్టి మనకి డైలీ 200 ఒక బ్లాక్ రివార్డ్ చొప్పున వస్తున్నాయి. అందుకే 57,60,000 కాయిన్లు రిలీజ్ అవుతున్నాయి. అవి అందరికీ ఎంతమంది అయితే ఫ్రాక్షన్ హోల్డర్స్ ఉన్నారో, ఎన్ని ఫ్రాక్షన్స్ అయితే సెల్ అయ్యాయో వాటన్నిటికీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి, రైట్. కానీ ఈ సమయంలో ఎక్కువ ఎంఎస్టీ అక్యుములేట్ చేసుకునే వాళ్ళకు ఫ్యూచర్లో అడ్వాంటేజ్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే తర్వాత హ్యాల్వింగ్ వస్తుంది. హ్యాల్వింగ్ ఎప్పుడండి? ఈ నవంబర్ 2026లో జరగబోతుందండి. ఎప్పుడైతే హ్యాల్వింగ్ జరుగుతుందో ఇప్పుడు మీరు ఎర్న్ చేస్తున్న రివార్డ్ సిస్టమ్ అంతా కూడా చాలా తగ్గిపోద్ది. అండ్ ఈ హ్యాల్వింగ్ వరకు మన టోటల్ సప్లై ఎంత ఉందండి? 8.4 బిలియన్స్ ఏదైతే ఉందో దాంట్లో 50% ఆల్రెడీ రిలీజ్ అయిపోయి ఉంటాయి. అంటే 4.1 బిలియన్ మనకి
టోటల్ రిలీజ్ అయిపోయి ఉంటుంది అన్నమాట. ఈ రిలీజ్ అయిపోయి ఉంటే అన్నీ కూడా మన చేతిలో ఉంటుందా? నో. దీంట్లోని ఆల్మోస్ట్ 60% అండ్ అబోవ్ స్టేకింగ్లో ఉంటుందండి. ఎందుకంటే మనం ఎర్న్ చేస్తున్న రివార్డ్లో 50% స్టేకింగ్కి వెళ్ళిపోతుంది. బ్లాక్ చైన్ అంటే వ్యాలిడేటర్ స్టేకింగ్కి రిమైనింగ్ 50% మనం విత్డ్రా చేసుకొని మన వ్యాలెట్లో తీసుకోవచ్చు. ఈ 50% ఏదైతే బ్లాక్ చైన్ స్టేకింగ్కి వెళ్తుందో అది కూడా మనదే. అది స్టేకింగ్లో ఉండడం వలనే మనం యాజ్ ఏ బ్లాక్ చైన్ వ్యాలిడేటర్గా మనం రివార్డ్స్ ఎర్న్ చేస్తాం. అసలు స్టేకింగ్ లేకపోతే మనకి రివార్డ్స్ అనేవి రావు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరివైతే స్టేకింగ్కి వెళ్తున్నాయో వాళ్ళందరికీ మనకి ఈ నెట్వర్క్ రివార్డ్స్ ఏవైతే 8.4 బిలియన్స్ ఉన్నాయో అవన్నీ మనకు వస్తాయి కదా. ఇవన్నీ ఎండ్ అయ్యేంత వరకు మనకు వస్తాయి. అలాగే ఎప్పుడైతే 21 నోట్స్ కూడా యాక్టివేట్ అయిపోతాయో బై ద ఎండ్ ఆఫ్ నవంబర్ దిస్ ఇయర్ యాక్టివేట్ అయిన తర్వాత నుండి మనకి పాలసీ డాక్యుమెంట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. దాంట్లో ఏముంటాయంటే మనకి ట్రాన్సాక్షన్ ఫీజు కూడా ఇస్తారండి. ఈ బ్లాక్ చైన్లో జరిగే ట్రాన్సాక్షన్స్కి ఏదైతే ఫీజు పే చేస్తారో ఆ ఫీ కూడా ఈ వ్యాలిడేటర్స్కే వస్తుంది. కాకపోతే ఆ ఫీ ఎంత మనకు వస్తుంది, ఎలా మనం అక్యుములేట్ చేసుకోవచ్చు, డిస్ట్రిబ్యూషన్ ఎలా జరుగుతుంది అనే పాలసీస్ అన్నీ ప్రజెంట్ అవుతున్నాయి. అవన్నీ కూడా ఆఫ్టర్ మన 21 నోట్స్ యాక్టివేషన్ తర్వాత మనకి రిలీజ్ చేస్తారు. రైట్. సో ఈ 21 నోట్స్ యాక్టివేట్ అయితే మనకి 3.92 మాత్రమే ఒక రోజుకి వస్తాయండి. కానీ ఇప్పుడు మనకి డైలీ 8.2 కాయిన్స్ వస్తున్నాయి. అంటే ఎక్కువ ఎర్న్ చేసే అవకాశం మన దగ్గర ఉంది. నెక్స్ట్ హాల్వింగ్ మెకానిజం గురించి చూద్దాం. సో ఈ నవంబర్లో హాల్వింగ్ జరుగుతుందని అంటున్నాం. అసలు హాల్వింగ్ అంటే ఏంటి? ప్రస్తుతం ఒక బ్లాక్కి 200 MSTC వస్తే ఎవ్రీ 3 సెకండ్స్కి జనరేట్ అయ్యే ఒక బ్లాక్కి హాల్వింగ్ తర్వాత అది 100 MSTC అయిపోతుందండి. చూడండి ఇక్కడ 200 అయిపోయింది. అంటే ఇక్కడ 3 సెకండ్స్కి 200 వస్తే 28,800 బ్లాక్కి 5.76 వచ్చేది. ఇప్పుడు 100 రావడం వల్ల 2.88 మిలియన్స్ అయిపోయింది. అంటే ఆల్మోస్ట్ 50% తగ్గిపోయింది డైలీ వచ్చే రివార్డ్. దీనివల్ల ఏం జరుగుతుందండి? 21 నోట్స్ యాక్టివేట్ అయిపోతాయి. డిస్ట్రిబ్యూషన్ మాత్రం 2.88 మిలియన్స్ మాత్రమే. అప్పుడు ఒక్క ఫ్రాక్షన్ హోల్డర్కి కేవలం 1.96 MST మాత్రమే వస్తాయి ఫ్రమ్ నవంబర్. సో మన దగ్గర ఉన్న టైం చాలా తక్కువ, ఓన్లీ 5 మంత్స్. ఈ 5 మంత్స్లోనే మనం ఎంత రివార్డ్స్ ఎర్న్ చేయగలమో చేసుకోవాలి, ఎన్ని ఎక్కువ ఫ్రాక్షన్స్ కొనుక్కోగలమో కొనుక్కోవాలి. అందరూ రివార్డ్స్ బయటను కొనేసుకుందాం ఉంచేసుకుందాం కాదండి. యాక్చువల్గా మీ దగ్గర రివార్డ్ అంటే MST కాయిన్స్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ అది లిస్టింగ్ అయింది, మంచి రేటుకి వెళ్ళింది, ఏం చేస్తారు? మంచి రేటుకి మంచి ప్రైస్ వచ్చింది కదా అని చెప్పి మన దగ్గర ఉన్న కాయిన్స్ అన్నీ అమ్మేస్తాం, అంతే కదా. మరి అక్కడ నుండి మనకు అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 రూపాయల దగ్గర అమ్మారు, ఒక నెల రోజుల తర్వాత 100 రూపాయలు అయిపోయింది. అప్పుడు రిగ్రెట్ ఎవరు ఫీల్ అవుతారు? అనవసరంగా అమ్మేసామే, 10 అంటే 100 రూపాయలు రావాల్సిన ఒక కాయిన్కి 10 రూపాయలకి అమ్మేసామని చెప్పి బాధపడతాం. అదే ఫ్రాక్షన్ కొనుక్కొని సంపాదించారనుకోండి, మీకు నెక్స్ట్ వచ్చే 20 ఇయర్స్ అంటే 2044 సంవత్సరం వరకు కూడా మీరు ఎన్నిసార్లు మీ దగ్గర ఉన్న కాయిన్స్ అమ్ముకున్నా కంటిన్యూస్లీ రివార్డ్ రూపంలో MSTC వస్తూనే ఉంటుంది. సో మీకు కావాల్సినప్పుడల్లా అది సేల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ మీ దగ్గర మరీ అవసరం, మీ దగ్గర ఎక్కువ ఫ్రాక్షన్స్ ఉన్నాయి, మీరు ఆ ఫ్రాక్షన్స్ కూడా అమ్మేయచ్చండి. ఈరోజు దీని తాలూకా విలువ చాలా మందికి తెలియడం లేదు. కానీ ఇదే ఫ్రాక్షన్ని మన 21 నోట్స్ యాక్టివేట్ అయిపోయిన తర్వాత లేదా ఒక 1 ఇయర్ తర్వాత ఈ రోజు మీరు ఏదైతే 5,000కి 6,000కి 10,000కి 20,000కి ఫ్రాక్షన్స్ కొంటారో అదే 1,00,000 2,00,000 5,00,000 10,00,000 కూడా అమ్మే అవకాశం వస్తుందండి. మీరు కేవలం కాయిన్ నుండే కాదు, మీరు కొనే ఫ్రాక్షన్ నుండి కూడా ఎర్న్ చేయొచ్చు. కాకపోతే ఒక్కసారి మీరు ఫ్రాక్షన్ కానీ ట్రాన్స్ఫర్ చేసేసారా మరి మీకు రివార్డ్స్ రావు. అంటే ఆ పర్టికులర్ ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 10 ఫ్రాక్షన్స్ ఉన్నాయి, ఒకటి అమ్మేశారు లేదా 2 అమ్మేశారు, ఆ రెండిటికి మీకు రావు. మిగతా 8 మీ దగ్గర ఉంటాయి కదా, ఆ 8కి వస్తాయి. అలా మీరు మల్టిపుల్ స్ట్రెమ్స్లో ఎర్నింగ్స్ చేయొచ్చండి ఇక్కడ నుండి.
సో ఈ హాల్వింగ్ ఈ 20 ఇయర్స్ జరుగుతుంది. ఇప్పుడు 8.41 బిలియన్స్ కాయిన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ హాల్వింగ్ జరుగుతూ 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 మొత్తం సర్క్యులేషన్లోకి రావడానికి వచ్చే సమయం 20 సంవత్సరాలండి. అంటే 2044 సంవత్సరం వరకు. సో ఎరా 1 2024లో ఇది స్టార్ట్ అయింది నవంబర్లో. సో 2026 నవంబర్కి ఫస్ట్ హాల్వింగ్ జరుగుతుంది. అప్పుడు వరకు మనకి 200 MSTC వస్తాయి పెర్ బ్లాక్కి. అలాగే ఎప్పుడైతే ఎరా 2 స్టార్ట్ అవుతుందో 2026 నవంబర్, అప్పటి నుండి 2028 వరకు పెర్ బ్లాక్కి 100 MSTC వస్తాయండి. తర్వాత నెక్స్ట్ 2 ఇయర్స్ 50 వస్తాయి, ఆ నెక్స్ట్ 2 ఇయర్స్ 25, ఆ నెక్స్ట్ 2 ఇయర్స్ 12.5, ఇలాగా గ్రాడ్యువల్లీ తగ్గిపోతూ ఉంటాయి. లాస్ట్కి చూడండి మీరు, జస్ట్ ఎరా 7కి వెళ్ళేసరికి ఒక రోజుకి ఒక బ్లాక్కి వచ్చే రివార్డు 3.123 కాయిన్స్ అండి. అలాగే ఎరా 8కి వెళ్తే రోజుకి 1, అంటే 1.5, 28,800 బ్లాకులు క్రియేట్ అయితే నియర్లీ 30,000 కాయిన్స్ వస్తాయి. ఆ 30,000 కాయిన్స్ని ఈ మొత్తం ఎంతండి, 21 నోడ్ హోల్డర్స్ అంటే 14,70,000 ఫ్రాక్షన్స్కి డిస్ట్రిబ్యూట్ అవుతాయి. అంటే మీకు చాలా అంటే సెంట్స్లో వస్తుంది అన్నమాట. ఈ రోజు మీరు ఏదైతే 8 కాయిన్స్ ఒక రోజుకి ఎర్న్ చేస్తున్నారో, ఒకానొక సమయంలో ఆ 8 కాయిన్స్ మీరు ఎర్న్ చేయడానికి 2 నుండి 4 సంవత్సరాలు పడుతుందండి 8 కాయిన్లు సంపాదించడానికి. అంత కొరత ఏర్పడుతుంది రాబో రోజుల్లో. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, మీ దగ్గర ఎంత వీలైతే అంత ఎంఎస్టీని ఎర్న్ చేయడానికి ట్రై చేయండి. ఎంఎస్టీ 3 ప్రధాన విషయాల మీద ఫోకస్ చేస్తుందండి. మొదటిది ఎర్లీ అడ్వాంటేజ్, రెండవది స్కేర్సిటీ, అండ్ మూడవది గ్లోబల్ స్కేల్. అంటే ప్రారంభ దశలో పార్టిసిపేషన్, లిమిటెడ్ సప్లై మరియు ప్రపంచ స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం. ఈ 3 కలిస్తే పెద్ద ఈకోసిస్టమ్ తయారవుతాయి. అసలు ఫ్రాక్షనల్ పార్టిసిపేషన్ ఎందుకు అట్రాక్టివ్గా ఉంది అంటే, పెద్ద హార్డ్వేర్ కొనాల్సిన అవసరం లేదండి. కరెంట్ బిల్ టెన్షన్ అసలు ఉండదు. టెక్నికల్ మెయింటెనెన్స్ అవసరం లేదు, ఏ నాలెడ్జ్ కూడా అవసరం లేదు. చదువు రాని వ్యక్తి కూడా ఈజీగా దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అయినా బ్లాక్ చైన్ వ్యాలిడేషన్ రివార్డ్స్లో భాగం కావచ్చు. అంటే సాధారణ వ్యక్తికి కూడా ఒక అడ్వాన్స్డ్ బ్లాక్ చైన్ సిస్టంలో ఎంట్రీ దొరుకుతుంది. ఫ్యూచర్ ప్రైస్ ఎప్రిషియేషన్. సార్ ఇంత బాగుంది సార్, ఇంత చెప్తున్నారు, ఈ కాయిన్స్ ఎర్న్ చేయమని, ఇంత ఇన్వెస్ట్ చేయమని, ఇవన్నీ బాగానే ఉంది. ఈ కాయిన్స్ వల్ల మనకు వచ్చే లాభం ఏంటి, ఎంత పెరగచ్చు, అసలు ఎందుకు పెరుగుతుంది, ఇవి ప్రతి ఒక్కరికి ఉండే డౌట్లు. దాని గురించి కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో మన బ్లాక్ చైన్ చాలామంది వాడతారు. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్, ఒక రోడ్డు ఉంది, హైవే ఉంది. హైవే ఎంత బాగుంటే అంత ఫాస్ట్గా మనం వెళ్ళాల్సిన గమ్యానికి చేరచ్చు. ఈ హైవేలు వేరు, ఎక్స్ప్రెస్ హైవే వేరు, రైట్? ఎక్స్ప్రెస్ హైవేలో ఇంకా స్పీడ్గా వెళ్ళొచ్చు, ఎందుకంటే రోడ్డు కూడా చాలా బాగుంటుంది, కొత్త టెక్నాలజీతో అంతా ఉంటుంది. కాబట్టి దాన్నే ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారు. ఒకవేళ ఎక్స్ప్రెస్ హైవే, నార్మల్ హైవే ఉంటే ఎక్స్ప్రెస్ హైవేలోనే మనం ట్రావెల్ చేయడానికి ఇష్టపడతాం కదా. అలాగే మన బ్లాక్ చైన్ కూడా ఎక్స్ప్రెస్ హైవే లాంటిది. ఎందుకంటే 3 సెకండ్ బ్లాక్ టైం అండి. చాలా ఫాస్ట్గా ఫెనాల్టీ అంటే ట్రాన్సాక్షన్ ఫైనలైజ్ అయిపోతుంది. అండ్ ఇప్పటికే 74,000 మందికి పైగా మన దాంట్లో వ్యాలిడేటర్స్ ఉన్నారు. ఈ 74,000 మందే నియర్లీ 10 నోట్స్ బై చేశారండి. అండ్ యావరేజ్ ట్రాన్సాక్షన్ ఫీజ్ 0.001 MSTC. అంటే మీరు ఒక్క MSTCతో మోర్ దాన్ 1,000 ట్రాన్సాక్షన్స్ చేయొచ్చండి. అండ్ 4,000+ TPS, అంటే ఒక సెకండ్కి 4,000 ట్రాన్సాక్షన్స్ని మన బ్లాక్ చైన్ హ్యాండిల్ చేయగలదు. సేఫ్ పాల్తో ఎంఎస్టీ ఇంటిగ్రేషన్ అవ్వడం వల్ల ఎంఎస్టీ ఈకోసిస్టమ్కి చాలా పెద్ద క్రెడిబిలిటీ మరియు యూజబిలిటీ బూస్ట్ వస్తుందండి. ఎంఎస్టీకి వచ్చే ప్రధాన లాభాలు ఏంటంటే, గ్లోబల్ వ్యాలెట్ యాక్సెస్,
సేఫ్పాల్ ప్రపంచవ్యాప్తంగా మిలియన్స్ ఆఫ్ క్రిప్టో యూజర్స్ ఉపయోగించే నాన్ కస్టోడియల్ వ్యాలెట్ ఈకోసిస్టమ్. ఎంఎస్టి ఇంటిగ్రేట్ అయ్యాక యూజర్స్ డైరెక్ట్గా ఎంఎస్టి స్టోర్ చేయొచ్చు, సెండ్ రిసీవ్ చేయొచ్చు, వ్యాలెట్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇది ఎంఎస్టిని లోకల్ ప్రాజెక్ట్ నుండి గ్లోబల్లీ యాక్సెసిబుల్ బ్లాక్ చైన్గా చూపిస్తుంది. ట్రస్ట్ అండ్ క్రెడిబిలిటీ ఇంక్రీజ్. సేఫ్పాల్కి బైనాన్స్ ల్యాబ్స్ బ్యాకింగ్ ఉందండి, మరియు హార్డ్వేర్ వ్యాలెట్ ఈకోసిస్టమ్ కూడా ఉంది. అందువల్ల సేఫ్పాల్ సపోర్ట్ రావడం అంటే ప్రాజెక్ట్ టెక్నికల్లీ మెచ్యూర్గా ఉందని సిగ్నల్. స్కామ్ కాదు అనే కాన్ఫిడెన్స్. ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్కి ట్రస్ట్ ఫ్యాక్టర్ పెరగడం. ఇది లిస్టింగ్స్ మరియు పార్ట్నర్షిప్స్కి కూడా ఇండైరెక్ట్లీ హెల్ప్ చేస్తుంది. మల్టీ చైన్ విజిబిలిటీ మూడోది, అంటే సేఫ్పాల్ 200+ బ్లాక్ చైన్ సపోర్ట్ చేస్తుందండి. ఎంఎస్టి కూడా అదే ఈకోసిస్టంలో కనిపించడం వల్ల అదర్ చైన్ యూజర్స్ ఎంఎస్టి డిస్కవర్ చేసే ఛాన్స్ ఉంటుంది. క్రాస్ చైన్ యూజర్స్ ఆన్బోర్డ్ అవుతారు. డిఫై యూజర్స్ అటెన్షన్ గ్రాప్ చేస్తుంది. అలాగే వెబ్3 ఎక్స్పోజ్ అవుతుంది. ఇవి ఆర్గానిక్ అడాప్షన్కి యూస్ఫుల్. అండ్ ఫోర్త్, హార్డ్వేర్ వ్యాలెట్ సెక్యూరిటీ కూడా ఉంటుందండి. అంటే ఎంఎస్టి హోల్డర్స్ సేఫ్పాల్ హార్డ్వేర్ వ్యాలెట్లో అసెట్స్ సెక్యూర్గా హోల్డ్ చేయొచ్చు. దీంతో లాంగ్ టర్మ్ హోల్డర్స్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. వేల్స్ స్టోర్ ఆఫ్ వాల్యూ ఇన్వెస్టర్స్ అట్రాక్ట్ అవుతారు. అండ్ సెక్యూరిటీ రెప్యుటేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఎస్పెషల్లీ లార్జ్ హోల్డర్స్కి ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఫిఫ్త్, డియాప్ అండ్ ఈకోసిస్టమ్ ఎక్స్పాన్షన్ ఆపర్చునిటీ. సేఫ్పాల్ ఇంటిగ్రేషన్ తర్వాత చాలా చైన్స్ డాప్స్, స్వాప్స్, స్టేకింగ్, డిఫై ఇంటిగ్రేషన్స్, వ్యాలెట్ క్యాంపెయిన్స్ లాంటి ఈకోసిస్టమ్ గ్రోత్ పొందాయి. ఎంఎస్టి కూడా ఫ్యూచర్లో స్వాప్ సపోర్ట్, డెక్స్ ఇంటిగ్రేషన్, స్టేకింగ్ యూజర్ ఇంటర్ఫేస్, లాంచ్ ప్యాడ్ యాక్సెస్, వ్యాలెట్ కనెక్ట్ సపోర్ట్ లాంటి అవకాశాలు పొందొచ్చండి. అండ్ ఆరోది ఈజియర్ ఎక్స్చేంజ్ లిస్టింగ్స్. చాలా ఎక్స్చేంజెస్ మరియు మార్కెట్ ట్రాకర్స్ మొదట వ్యాలెట్ కాంపేటబిలిటీ, కస్టడీ సపోర్ట్, ఎక్స్ప్లోరర్ స్టెబిలిటీ, చైన్ యాక్సెసిబిలిటీ చూస్తాయి. సేఫ్పాల్ సపోర్ట్ ఉండడం వల్ల టెక్నికల్ ఇంటిగ్రేషన్ ఈజీ అవుతుంది. టోకెన్ కస్టడీ సపోర్ట్ ఇంప్రూవ్ అవుతుంది. ఎక్స్చేంజ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కమ్యూనిటీ గ్రోత్. సేఫ్పాల్ అనౌన్స్మెంట్ వల్ల ఇంటర్నేషనల్ క్రిప్టో కమ్యూనిటీస్ ఎంఎస్టి గురించి తెలుసుకుంటారు. యూట్యూబర్స్, క్రిప్టో ఇన్ఫ్లుయెన్సర్స్ కవర్ చేసే ఛాన్స్ ఉంటుంది. వ్యాలెట్ యూజర్స్ క్యూరియాసిటీ వల్ల న్యూ హోల్డర్స్ రావచ్చు. అంటే మార్కెటింగ్ వాల్యూ కూడా ఉంటుంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి, సేఫ్పాల్ ఇంటిగ్రేషన్ ఒక్కటే ప్రైస్ మూన్ గ్యారంటీ కాదు. రియల్ గ్రోత్ రావాలంటే యాక్టివ్ యూజర్స్, రియల్ యూటిలిటీ, డియాప్స్, ఎక్స్చేంజ్ లిక్విడిటీ, డెవలపర్స్ ఈకోసిస్టమ్, కమ్యూనిటీ రిటెన్షన్, ఇవి కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. సేఫ్పాల్ ఇంటిగ్రేషన్ అనేది ఫౌండేషన్ క్రెడిబిలిటీ లేయర్ లాంటిది. అండ్ సెకండ్ వన్, ఎల్లో క్యాపిటల్. ఫ్రెండ్స్, ఎంఎస్టి బ్లాక్ చైన్ జర్నీలో ఇది చాలా పెద్ద మైల్ స్టోన్. ఎంఎస్టి బ్లాక్ చైన్ ఇప్పుడు ప్రముఖ వెబ్3 వెంచర్ క్యాపిటలిస్ట్ మరియు క్రిప్టో మార్కెట్ మేకర్ అయిన yellowcapital.comతో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ చేసుకుంది. ఈ పార్ట్నర్షిప్ వల్ల ఎంఎస్టి ఈకోసిస్టమ్కి కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు ఏంటో తెలుసా? స్ట్రాంగ్ లిక్విడిటీ సపోర్ట్. అంటే ఎల్లో క్యాపిటల్ ఒక ప్రొఫెషనల్ క్రిప్టో మార్కెట్ మేకర్. అంటే ఫ్యూచర్లో ఎంఎస్టి టోకెన్ ఎక్స్చేంజెస్లో లిస్ట్ అయినప్పుడు బై అండ్ సెల్ స్మూత్లీ జరిగేలా లిక్విడిటీ సపోర్ట్ ఇస్తుంది. దీనివల్ల టోకెన్ ప్రైస్ స్టెబిలిటీ మరియు హెల్దీ ట్రేడింగ్ ఎన్విరాన్మెంట్ ఏర్పడే అవకాశం ఉంటుంది. అండ్ రెండోది, బిగ్ ఎక్స్చేంజ్ లిస్టింగ్ ఆపర్చునిటీస్. ఎల్లో క్యాపిటల్ నెట్వర్క్లో బినాన్స్, ఓకేఎక్స్, కూకాయిన్, బైబిట్, గేట్ ఐఓ వంటి మేజర్ ఎక్స్చేంజెస్ కనెక్షన్స్ ఉన్నాయండి. అంటే ఎంఎస్టి ఫ్యూచర్లో పెద్ద ఎక్స్చేంజెస్ వైపు వెళ్ళే అవకాశాలు మరింత బలపడుతున్నాయని కమ్యూనిటీ గుర్తుంచుకోవాలి. అండ్ థర్డ్ వన్, గ్లోబల్ వెబ్3 ఎక్స్పోజర్. ఎల్లో క్యాపిటల్ ఇప్పటికే 100+ బ్లాక్ చైన్ ప్రాజెక్ట్స్తో పనిచేస్తుంది. అలాంటి సంస్థ ఎంఎస్టితో జాయిన్ అవ్వడం అంటే ఇంటర్నేషనల్ విజిబిలిటీ పెరగడం, ఫారెన్ ఇన్వెస్టర్స్ అటెన్షన్ రావడం, గ్లోబల్ పార్ట్నర్షిప్స్కు డోర్ ఓపెన్ అవ్వడం, అండ్ ఇన్స్టిట్యూషనల్ లెవెల్ గ్రోత్ కూడా ఉంటుందండి. ఇది సాధారణ కొలాబరేషన్ కాదు.
వీసీ ఫర్మ్స్ మరియు మార్కెట్ మేకర్స్ సాధారణంగా పొటెన్షియల్ ఉన్న ప్రాజెక్ట్స్తోనే పార్ట్నర్షిప్స్ చేస్తాయి. అంటే ఎంఎస్టి ఈకోసిస్టమ్ ఫ్యూచర్ స్కేలబిలిటీ, టోకెన్ ఎకానమీ, ఈకోసిస్టమ్ ఎక్స్పాన్షన్ పై కాన్ఫిడెన్స్ ఉందని ఇండైరెక్ట్లీ తెలుస్తుంది. అండ్ టీజీఈ అండ్ ఈకోసిస్టమ్ ఎక్స్పాన్షన్కి సపోర్ట్. ఎంఎస్టి అఫీషియల్ అనౌన్స్మెంట్ ప్రకారం ఎల్లో క్యాపిటల్ మార్కెట్ ఎక్స్పర్టైజ్ ద్వారా లిక్విడిటీ స్ట్రెంథనింగ్, ఈకోసిస్టమ్ ఎక్స్పాన్షన్, టీజీఈ ప్రిపరేషన్ లాంటి వాటికి సపోర్ట్ ఇవ్వబోతుంది. దీనివల్ల కమ్యూనిటీ కాన్ఫిడెన్స్ పెరుగుతుందండి. క్రిప్టో ఇండస్ట్రీలో రెప్యూటెడ్ పార్ట్నర్స్ రావడం అంటే కమ్యూనిటీ ట్రస్ట్ కూడా పెరుగుతుంది. ఎంత పెద్ద ఫర్మ్స్ ఎంఎస్టి వైపు చూస్తున్నాయో మనం ఎర్లీ స్టేజ్లో ఉన్నామంటే ఫ్యూచర్ పొటెన్షియల్ ఎంత ఉంటుందో ఆలోచించండి. ఇలా చాలా అడ్వాంటేజ్ దీంతో ఉండబోతున్నాయి. బ్లాక్ చైన్ ప్రపంచంలో పార్ట్నర్షిప్స్ వల్ల చాలా మ్యాటర్ అవుతాయండి. టెక్నాలజీ ఒక్కటే కాదు, లిక్విడిటీ, గ్లోబల్ రీచ్, ఇన్స్టిట్యూషనల్ బ్యాకింగ్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఎల్లో క్యాపిటల్ వంటి వెబ్3 జైంట్ ఎంఎస్టితో రావడం, ఇది ఎంఎస్టి నెక్స్ట్ గ్రోత్ ఫేజ్కి పవర్ఫుల్ సిగ్నల్. నెక్స్ట్ వాగ్మీ ట్రైబ్. అసలు వాగ్మీ అంటే ఏంటి? WAGMI. క్రిప్టో ఇండస్ట్రీలో వాగ్మీ అంటే వీఆర్ ఆల్ గోనా మేక్ ఇట్. వీఆర్ ఆల్ గోనా మేక్ ఇట్ అంటే కమ్యూనిటీ అందరినీ కలుపుకొని గ్రోత్ క్రియేట్ చేయడం. పాజిటివ్ మైండ్ సెట్, స్ట్రాంగ్ నెట్వర్కింగ్, మాసివ్ అడాప్షన్, ఇవన్నీ వాగ్మీ కల్చర్కి బ్యాక్ బోన్. ఈ పార్ట్నర్షిప్ వల్ల ఎంఎస్టికి వచ్చే ఫస్ట్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే గ్లోబల్ కమ్యూనిటీ రీచ్. ఎంఎస్టి ఇప్పుడు ఒక లోకల్ ప్రాజెక్ట్లా కాదు, ఇంటర్నేషనల్ వెబ్3 ఆడియన్స్ ముందు వెళ్ళడానికి ఆపర్చునిటీ దొరికింది. వాగ్మీ ట్రైబ్ ఆల్రెడీ క్రిప్టో ఎంథూజియాస్ట్, ట్రేడర్స్, ఇన్వెస్టర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్తో కనెక్ట్ అయి ఉంది. కాబట్టి ఎంఎస్టి అవేర్నెస్ స్పీడ్గా పెరిగే ఛాన్స్ ఉంటుందండి. అండ్ సెకండ్ మేజర్ బెనిఫిట్, స్ట్రాంగర్ బ్రాండింగ్ అండ్ క్రెడిబిలిటీ. క్రిప్టో ఇండస్ట్రీలో పార్ట్నర్షిప్స్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాజెక్ట్ ఎవరితో కనెక్ట్ అవుతుంది అనే విషయం ఇన్వెస్టర్స్ చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తారు. వాగ్మీ ట్రైబ్ లాంటి వెబ్3 కమ్యూనిటీతో పార్ట్నర్షిప్ అంటే ఎంఎస్టి ఈకోసిస్టమ్ గ్రోత్ డైరెక్షన్లో మూవ్ అవుతుందని మార్కెట్కి స్ట్రాంగ్ సిగ్నల్ వెళ్తుంది. థర్డ్ బెనిఫిట్, కమ్యూనిటీ ఎక్స్పాన్షన్. బ్లాక్ చైన్ ప్రాజెక్ట్ సక్సెస్ అనేది కమ్యూనిటీ పవర్ మీద డిపెండ్ అవుతుంది. వాగ్మీ ట్రైబ్ కొలాబరేషన్ వల్ల న్యూ యూజర్స్, న్యూ సపోర్టర్స్, న్యూ హోల్డర్స్ అండ్ న్యూ లీడర్స్ ఎంఎస్టి ఈకోసిస్టమ్కి రావచ్చు. ఫోర్త్ అడ్వాంటేజ్, మార్కెటింగ్ అండ్ ఎక్స్పోజర్. సోషల్ మీడియా క్యాంపెయిన్స్, ఆమాస్ అంటే ఆస్క్ మీ ఎనీథింగ్, ట్విట్టర్ స్పేసెస్, కమ్యూనిటీ ఈవెంట్స్, ఇన్ఫ్లుయెన్సర్ రీచ్, ఇవన్నీ కొలాబరేషన్ ద్వారా ఫాస్ట్గా ఇంక్రీజ్ అవ్వచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఎంఎస్టి వాయిస్ ఇప్పుడు ఇంకా ఎక్కువ మందికి వినిపించే స్టేజ్కి వెళ్ళింది. సో ఇటువంటి చాలా పార్ట్నర్షిప్స్ మన దాంట్లో ఉన్నాయండి. ఇలా చెప్పుకుంటూ పోతే దానికే నియర్లీ 1 to 2 hours నేను చెప్పాలి. అందుకే కొన్ని మీకు చెప్పాను ఇప్పుడు, రైట్? అలాగే మన ఎంఎస్టి అంటే యాక్చువల్గా బ్లాక్ చైన్ అంటే అందరూ కూడా డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్, ట్రేడింగు, టోకెన్ ట్రేడింగు, లేకపోతే ఎన్ఎఫ్టీలు ఇదే. కానీ మన బ్లాక్ చైన్ అవి ఎలాగో ఉంటాయి, డిజిటల్ కరెన్సీది కాబట్టి. కానీ మెయిన్లీ ఫోకస్ చేసే ఇండస్ట్రీస్ ఏంటి అంటే మనకు రియల్ వరల్డ్లో ఏవైతే బాధలు ఉన్నాయో, దేనికైతే సొల్యూషన్స్ కావాలో వాటన్నిటి మీద పనిచేస్తుందండి. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ప్రతి యూజ్ కేస్ కూడా మన బ్లాక్ చైన్లో రాబోతుంది. ఆల్రెడీ దీంట్లో ఇప్పటికే ఆన్ చైన్ సర్టిఫికేట్ మనం చూసాం, మన దాంట్లో ఇప్పటికే ఇవ్వడం జరుగుతుంది. కొన్ని బ్లాక్ చైన్ ఇంజనీరింగ్ కాలేజెస్, యూనివర్సిటీస్ కూడా మనతో ఎంఓయూలు చేసుకున్నాయి. అవన్నీ కూడా ఆన్ చైన్ సర్టిఫికేట్ కోర్సులు మన దాంట్లో లాంచ్ చేయబోతున్నాయి. అండ్ అలాగే హెల్త్ కేర్ రికార్డ్స్ వస్తాయి. అండ్ డిజిటల్ ఐడెంటిటీ అండ్ కేవైసీ అది కూడా మన దాంట్లో ఆల్రెడీ రైవ్ అయిపోయింది, అది కూడా చేస్తారు. ఫ్యూచర్లో గోల్డ్ కమోడిటీ అండ్ టోకెనైజేషన్, అండ్ నెక్స్ట్ ఎన్ఎఫ్టి టికెటింగ్, లాయల్టీ రివార్డ్స్, సప్లై చైన్ ట్రాన్స్పరెన్సీ,
ఈ ప్రాజెక్ట్ ఒకటండి, సప్లై చైన్ ట్రాన్స్పరెన్సీ. ఇప్పుడు మన ఆన్లైన్లోని ఏ ప్రోడక్ట్ బై చేసినా ప్రతిదీ దొరికేస్తుంది, కాపీవి కూడా దొరుకుతున్నాయి. అది ఒరిజినల్ కాపీయో మనకు తెలియదు. కానీ ఈ సప్లై చైన్ ట్రాన్స్పరెన్సీ వల్ల మనం బై చేసిన ఏ వస్తువైనా అది కానీ బ్లాక్ చైన్లో ఉంటే దాని ఆరిజిన్ ఏంటి అనేది మనం క్లియర్గా దాన్ని ట్రాక్ చేయొచ్చు అన్నమాట. అంటే అది రియల్గా ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయింది, అక్కడ నుండి ఎన్ని చోట్లకి తిరిగి మన దగ్గరకు వచ్చింది, ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాక్ కూడా మనం దీంట్లో వెరిఫై చేయొచ్చు. అలాగే ఇన్సూరెన్స్లు ఇప్పుడు ఏవైతే ఉన్నాయో చాలామంది మిస్ అవుతున్నారు, కొన్నిసార్లు కడతారు, కొన్నిసార్లు మిస్ అయిపోతారు. అలాగే మనం ప్రతిదీ ఆన్ టైంలో చూడలేం. కానీ బ్లాక్ చైన్లో రావడం వల్ల ఆటోమేటికల్లీ ఇన్సూరెన్స్ అన్నీ కూడా ఆటోమేషన్ అయిపోతాయి అన్నమాట. నెక్స్ట్ డిజిటల్ అసెట్ ఎక్స్చేంజెస్ ఏవైతే ఉన్నాయో, స్వాపింగ్, బై సేల్, ఇవన్నీ కూడా మన ఎక్స్చేంజెస్ కూడా వస్తాయి. అండ్ టోకనైజ్డ్ రియల్ ఎస్టేట్ ఇప్పుడు పెద్ద పెద్ద కమర్షియల్ బిల్డింగ్స్ కానీ కమర్షియల్ షాప్స్ కానీ కొండవంటే అందరి తరం కాదు, కానీ దాన్ని భాగాల్లో అమ్మితే ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయొచ్చు, ప్రతి ఒక్కరూ ఓనర్షిప్ పొందొచ్చు. సో అలాగా రియల్ ఎస్టేట్ టోకెనైజేషన్ కూడా జరుగుతుంది, అది కూడా త్వరలో మనం చూస్తాం. అండ్ గేమ్స్లో వాడే చాలా రకాల టూల్స్ ఉంటాయి కదా, అసెట్స్, గేమ్లోని గన్స్ ఉంటాయి లేదా ల్యాండ్స్ ఉంటాయి, వీటన్నిటికి కూడా ఓనర్షిప్ ఉంటుందండి. ఆ ఓనర్షిప్ కూడా మనం దీంట్లోని పొందొచ్చు. ఎడ్యుకేషన్ క్రెడెన్షియల్స్, ఫ్రీలాన్స్, మార్కెట్ ప్లేస్, డీసెంట్రలైజ్డ్ సోషల్ ప్లాట్ఫామ్, కార్బన్ క్రెడిట్ ట్రాకింగ్. ఈ ప్రాజెక్ట్ మనకి నవంబర్లో లైవ్ అవబోతుంది, కార్బన్ క్రెడిట్స్ది. అది లైవ్ అయిన తర్వాత దాని గురించి మనం మాట్లాడితే ఇది చాలా పెద్ద సబ్జెక్ట్, రైట్. అలాగే ల్యాండ్ రికార్డ్స్ అంటే ఇప్పుడు మనం చాలామంది ల్యాండ్ ప్రాబ్లమ్స్తో ఏదో ఒకటి, అంటే ఒక ల్యాండ్నే 10 మంది మీద, ఇద్దరి మీద రిజిస్టర్ చేసేయడం, లేకపోతే ఏదో గొడవల వల్ల, ఏదో దీనివల్ల కేసులు కచేరీలు ఉన్నాయి. వాటన్నిటికీ సొల్యూషన్ ఏంటంటే బ్లాక్ చైన్. ఒకసారి బ్లాక్ చైన్లో కానీ ఆ రికార్డు స్టోర్ అయిపోయిందంటే దాన్ని ఎవరు మార్చలేరు, చింపలేరు, అంటే ఎటువంటి డిలీట్ చేయడం కానీ కూడా కుదరదన్నమాట. సో ఆ పేరు మార్చడాలు, అడ్రస్ మార్చడాలు, ఓనర్షిప్ మార్చడాలు ఏమీ జరగవు. అలాగే ఎన్ని సంవత్సరాలైనా సేఫ్ అండ్ సెక్యూర్గా బ్లాక్ చైన్లో ఉంటుంది. అండ్ చారిటీ అండ్ డొనేషన్, డీసెంట్రలైజ్డ్ ఓటింగ్ సిస్టమ్, ఇవన్నీ కూడా ఈ బ్లాక్ చైన్లో రాబోతున్నాయి. ఖచ్చితంగా మనం వచ్చే 3 సంవత్సరాల్లో వీటిల్లో మెజారిటీ ఆఫ్ ప్రాజెక్ట్స్ మన దాంట్లో లైవ్ అయ్యేటట్లు చూస్తామండి. ఇవన్నీ అవడం వల్ల మన బ్లాక్ చైన్లో ట్రాన్సాక్షన్స్ పెరుగుతాయి. అందుకే బై 2030 మన వెల్త్ విజన్ ఎలా ఉండబోతుందంటే కనీసం $5 నుండి $6. ఇది యాక్చువల్గా తక్కువే, మరీ ఎక్కువ హైప్ చేయడం మంచిది కాదు. కాబట్టి అది యావరేజ్లీ అతి తక్కువ దీంట్లో $5 to $6 అని చెప్తున్నారు. ఈ $5 to $6కే మనం ఎంత ఎర్న్ చేయొచ్చు మన దగ్గర ఉన్న ఎంఎస్టీసీ ప్రకారం అని అంటే, మీ దగ్గర కానీ 10,000 ఎంఎస్టీ ఉంటే బై 2030 అది $5 అయితే $50,000 అండి. అంటే 42.5 లక్షలు ఈ రోజు వాల్యూ ప్రకారం. కానీ అప్పుడు 50 లక్షలు ఉండొచ్చు, ఇంకెక్కువ కూడా ఉండొచ్చు, లేదా తక్కువ కూడా ఉండొచ్చు, రైట్. అంటే కేవలం 10,000 కాయిన్లు ఉంటాయి. అదే 25,000 కాయిన్లు కానీ మీ దగ్గర ఉంటే ఎంఎస్టీ $5.5 అయింది అనుకోండి, $137,500 అవుతుంది. అంటే మన ఇండియన్ రూపీస్లో 1.1 crore కన్నా ఎక్కువ. ఈజీగా మనం కోటీశ్వరులు అవ్వచ్చు కేవలం 25,000 ఎంఎస్టీసీ మన దగ్గర ఉంటాయి. అండ్ థర్డ్ 50,000 కాయిన్స్ ఉంటే మీరు ఆల్మోస్ట్ 2.5 crores అండ్ అబౌవ్ ఎర్న్ చేయొచ్చు అండి. ఇలాగ లక్షలు ఉన్నాయి కొంతమంది దగ్గర, ఎందుకంటే వందలు, వేలు, చాలా మంది 100 ఫ్రాక్షన్స్ కొన్నారు, 200 కొన్నారు, 500 కొన్నారు, 1000 కొన్నారు, 2000 కొన్నారు. వీళ్ళందరూ ఎవరైతే మోర్ దెన్ 100 కొన్నారో వీళ్ళందరూ కూడా ఎంఎస్టి బ్లాక్ చైన్ వేల్స్ అవ్వబోతున్నారు. అంటే ఈ ఎంఎస్టి బ్లాక్ చైన్ లో జరిగే ప్రతి ఏ ఆపర్చునిటీ అనౌన్స్ చేసినా సరే దాంట్లో ముందుగా ఉండేది వేల్స్. ఈవెన్ ఎక్స్చేంజ్లో లిస్టింగ్ అయ్యేటప్పుడు కూడా లిక్విడిటీ ప్రొవైడర్స్, మార్కెట్ మేకర్స్, బయ్యర్స్, సెల్లర్స్, అంటే అక్కడ లిక్విడిటీని కంట్రోల్ చేసేది అండ్ సర్క్యులేషన్ని మెయింటైన్ చేసేది,
డిమాండ్ క్రియేట్ చేసేది అందరూ కూడా ఈ రోజున్న వ్యాలిడేటర్స్ అంటే మనమే. ఎవరైతే ఇప్పుడు ఈ ఆపర్చునిటీని పొందుతున్నారో వాళ్ళందరూ కూడా ఫ్యూచర్లో మీరు ఇంతవరకు క్రిప్టో వరల్డ్లోని బ్లాక్ చైన్ ప్రపంచంలో తెలియనివన్నీ కూడా దీంట్లో మీరు ఎంజాయ్ చేస్తారు, ఇంక్లూడింగ్ టెక్నికల్ నాలెడ్జ్తో పాటు మంచి వెల్త్ సిస్టమ్ కూడా ఇక్కడ మీరు క్రియేట్ చేసుకోవచ్చండి. రైట్. సో చాయిస్ ఈజ్ యువర్స్. మీ దగ్గర నేను మొత్తం మీకు చెప్పాల్సింది చెప్పా. ప్రతి జనరేషన్లో కొన్ని టెక్నాలజికల్ రెవల్యూషన్స్ వస్తాయి. ఇంటర్నెట్ వచ్చినప్పుడు కొందరు మాత్రమే అర్థం చేసుకున్నారు. బిట్ కాయిన్ వచ్చినప్పుడు కూడా చాలామంది ఇగ్నోర్ చేశారు. కానీ ముందుగా అర్థం చేసుకున్న వాళ్ళు హిస్టరీ క్రియేట్ చేశారు. ఈరోజు ఎంఎస్టి కూడా ఒక కొత్త ప్రయాణం మొదలుపెట్టింది. ఇది ఫ్యూచర్లో ఎంత పెద్దదవుతుందో కాలమే నిర్ణయిస్తుంది. కానీ ఒక విషయం మాత్రం నిజం, పెద్ద అవకాశాలు ఎప్పుడు ప్రారంభ దశలోనే వస్తాయి. అందుకే చూసేవారిగా కాకుండా ఈ అవకాశాన్ని గుర్తించేవారిగా మారండి. థ్యాంక్ యూ వెరీ మచ్.